వాట్ ఇస్ అప్ అమిగోస్? ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే, నేను 18 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు తెలిసి ఉండాల్సిన ఒక 7 టిప్స్ గురించి మీతో మాట్లాడదాం. ఈ టిప్స్ నాకు తెలిసి ఉంటే నా లైఫ్ ఇంకా మోర్ ఆర్గనైజ్డ్గా, మోర్ స్ట్రక్చర్డ్గా ఉండేది. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. మీ అందరూ ఒకవేళ మీరు ఏజ్ గ్రూప్లో ఉంటే మీకు నేనున్నా అమిగోస్. సో లెట్ us డిస్కస్ దోస్ 7 టిప్స్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado we will directly get right in. బట్ బిఫోర్ we get right in, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు జూడ్. జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ whenever I upload you will be notified. We will get right in. Tip number 7 amigos. Tip number 7 amigos. Imperfections are perfections అని తెలియకపోవడం. ఇంపర్ఫెక్షన్స్ అనేవి మన అందరిలో ఉంటాయి అమిగోస్. కొంతమందికి హెయిర్ కొంచెం తేడాగా ఉండొచ్చు, కొంతమంది స్కిన్ తేడాగా ఉండొచ్చు, కొంతమందికి హైట్ తేడాగా ఉండొచ్చు, కొంతమందికి వెయిట్ తేడాగా ఉండొచ్చు. వీటి మీద మనం పెద్దగా ఎక్కువ విల్ టెల్ యూ వాట్, ఇలాంటి ఇంపర్ఫెక్షన్సే మనల్ని పర్ఫెక్ట్గా చేసేది. ఈవెన్ ఇన్ డిజైన్ ఎలిమెంట్స్, ఈవెన్ ఇన్ లైఫ్ ఎలిమెంట్స్, బాడీ ఇమేజ్ ఎలిమెంట్స్లో కూడా ఇలాంటి ఇంపర్ఫెక్షన్స్ మనకి ఉంటే దాన్ని మనం ఎంత మంచిగా ఎంబ్రేస్ చేయగలిగితే, ఎంత త్వరగా దాన్ని గ్రహించగలిగితే మన లైఫ్ అంత సాఫీగా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఫ్యూ థింగ్స్ మన బాడీలో మనం చేంజ్ చేయలేం. హైట్, హెయిర్ టెక్స్చర్ ఇలాంటివి మనం చేంజ్ చేయలేం. బట్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్, మన స్ట్రక్చర్, మన మస్కులారిటీ, ఇవి మనం చేంజ్ చేయగలుగుతాం. ఏవి మనం చేంజ్ చేయగలుగుతామో దాని మీద మనం దృష్టి పెట్టి, ఏవి మనం చేంజ్ చేయలేమో దాన్ని మనం ఎంబ్రేస్ చేయగలిగితే లైఫ్ ఇస్ గోయింగ్ టు బి మచ్ మోర్ స్మూత్. దట్ ఈస్ మై టిప్ నంబర్ 7. టిప్ నంబర్ 6 అమిగోస్. బ్రేకప్ ఈజ్ నాట్ ది ఎండ్ అమ్మా. మనలో చాలామంది ముఖ్యంగా టీన్స్లో ఉండేటప్పుడు బ్రేకప్ అయితే అదే మనకి ఇంకా అయిపోయింది, పెద్దగా ఏముంది, సాడ్ సాంగ్స్ ఒకటి ఇయర్ ఫోన్స్లో పెట్టుకొని లైఫ్ అంతా ఇంకా అలా గడిపేస్తుంటాం. బట్ దట్స్ నాట్ ది ఎండ్. స్పెషల్లీ మన ఫస్ట్ లవ్ బ్రేకప్ అయితే ఇంకా చాలా ఛాన్సెస్ మనకు ఉన్నాయి. మన లైఫ్ మీద ఫోకస్ చేయాలి, కెరియర్ మీద ఫోకస్ చేయాలి, మెమరీస్ మీద ఫోకస్ చేయాలి, ఫ్రెండ్షిప్స్ మీద ఫోకస్ చేయాలి. కానీ ఏదో అయిపోయిందని వదిలేకుండా సాడ్ సాంగ్స్ ప్లేలిస్ట్ ఒకటి మన చెవిలో పెట్టుకొని ఏంటా గోలా వదిలేయండి. దట్ ఈస్ మై టిప్ నంబర్ 6. బ్రేకప్ ఈజ్ నాట్ ది ఎండ్. టిప్ నంబర్ 5. మన రెస్పాన్సిబిలిటీస్, మన లైఫ్ చాయిసెస్, మన కెరియర్ చాయిసెస్, మన మనీ మేనేజ్మెంట్ అంతా స్టార్ట్ అయ్యేది 18కే అమిగోస్. 18లో ఉండేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా టైం ఉంది, డిగ్రీ అయిపోయి 20 రాని, 21 రాని, 22 రాని అని వెయిట్ చేస్తుంటారు. బట్ 18 ఇస్ ద రైట్ టైం. మనకి గవర్నమెంట్ ఓటు హక్కు ఇస్తుంది 18కి. అంటే మన లీడర్ని ఎన్నుకునే హక్కే మనకి 18కి ఉన్నప్పుడు ఆల్ దీస్ థింగ్స్, కెరియర్ చాయిసెస్ కానీ, లైఫ్లో సీరియస్నెస్ కానీ రావడానికి ఇదే బెస్ట్ టైం, ఇదే బిగినింగ్ టైం. ఈ టైం నుంచి ఉంటే మీరు లైఫ్ మొత్తాన్ని ఈజీగా స్ట్రక్చర్ చేసుకోవచ్చు, ఈజీగా నైస్గా మనం బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకోవచ్చు. అదే నా పాయింట్. సో బేసిక్గా 18 మీరు ఉంటే స్టార్ట్ గెటింగ్ సీరియస్, స్టార్ట్ మేకింగ్ దోస్ చాయిసెస్, బోల్డ్ చాయిసెస్, అగ్రెసివ్ చాయిసెస్. That is my tip number 5. Tip number 4. కారు, బైక్, మొబైల్ వీటికన్నా బెటర్ థింగ్స్ ఉన్నాయి అమిగోస్ మన లైఫ్లో. వీటి మీదే మైండ్ అంతా పెట్టుకోకండి. వీటిని ఎట్లా ఎక్వైర్ చేయాలి, ది బెస్ట్ మొబైల్ నా దగ్గర ఉండాలి, ఐఫోన్ ఉండాలి, షో ఆఫ్ చేయాలి, వీటిలన్నిటికన్నా ఇదంతా 18 ఇయర్స్ అప్పుడు మీకు అనవసరం. అసలు లైఫ్లో మీకు అది వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ టైం అంతా మీకు బొక్కే. సో మీరు దాన్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయండి, మీ ప్యాషన్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక కెమెరా మీద ఇన్వెస్ట్ చేయండి, కానీ ఒక ఐఫోన్ 13 మీద 14 మీద కాదు. సో ఆల్వేస్ ఇన్వెస్ట్ మనీ ఇన్ ద రైట్ ప్లేసెస్. మీకు 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఇది తెలిస్తే మీ లైఫ్ ఇంకా చాలా బెటర్ అవుతుంది. దట్ ఈస్ మై టిప్ నంబర్ 4. టిప్ నంబర్ 3. మీ టైంని, ఎనర్జీని అన్నిటినీ మీ స్కూల్ని, కాలేజ్ మేనేజ్మెంట్ని తిట్టుకోవడానికి వేస్ట్ చేయకండి. ఒకవేళ మేనేజ్మెంట్ బాగున్నా బాగాలేకపోయినా మనందరికీ చాలా ఇష్టమైన పాస్ట్ టైం అది. మేనేజ్మెంట్ చాలా తేడా మేనేజ్మెంట్, మా కాలేజ్ బ్యాడ్ మేనేజ్మెంట్ అని అందరి మాటలు ఇదే వింటా. డిఫరెంట్ కాలేజెస్లో ఉండేవాళ్ళు. సో దాని మీద టైం బొక్క పెట్టకండి అమిగోస్. ఇన్స్టెడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. మీ కాలేజీని మీరు బాగా ఇష్టపడి దాన్ని మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు వర్క్ ఎ వే. మీకు ఒకవేళ ప్యాషన్ ఉంటే స్టార్ట్ ఎ క్లబ్, స్టార్ట్ ఎ గ్రూప్. నేను నా కాలేజీలో ఉండేటప్పుడు నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఐ స్టార్ట్ ఫిల్మ్ క్లబ్. సో మీకు అలా ఏం ఇంట్రెస్ట్ ఉంది, ట్రై స్టార్టింగ్ సంథింగ్ ఇన్ యువర్ కాలేజ్. అండ్ అలా స్టార్ట్ చేయడం వల్ల మీకు కొన్ని క్లాసెస్ కూడా మాఫీ అవుతాయి, అటెండెన్స్ కూడా తేడా కొట్టదు. సో స్టార్ట్ వర్కింగ్ అరౌండ్ ఇట్. మీ కాలేజీని తిట్టుకోవడం కన్నా మీ కాలేజ్ నుంచి మీరు మ్యాక్సిమం మీరు ఎంత తెచ్చుకోగలరో ఆలోచించండి ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చే లోపల. ఎందుకంటే కాలేజ్లో ఉండే టైమే మోస్ట్ ప్రీషియస్ టైం. యూ కెన్ మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక మంచి ప్లే గ్రౌండ్, ఒక పిచ్ రెడీగా ఉన్నట్టు మీ లైఫ్ మొత్తాన్ని రెడీ చేసుకోవడానికి. దట్ ఈస్ మై టిప్ నంబర్ 3. టిప్ నంబర్ 2 అమిగోస్. నేను టైం మెషిన్ ఇచ్చి నాకు 18 ఇయర్స్ వెనక్కి పంపించి ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటంటే ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ మై బాడీ. 18 ఇయర్స్ టైంలో మీరు మీ హెల్త్ మీద, మీ బాడీ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే
లైఫ్ అంతా మీకు ఈజీ అయిపోద్ది అమిగోస్. లైఫ్ అంతా మీ బాడీ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక 18లో మీరు బాడీ తెచ్చుకోవడం ఇస్ మచ్ మోర్ ఈజీ యాజ్ కంపేర్ టు 22లో కానీ 25లో కానీ 27లో కానీ 30లో కానీ బాడీ తెచ్చుకోవడం ఇట్ జస్ట్ కీప్ గెటింగ్ డిఫికల్ట్ మీరు ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దికి. సో మీరు ఎంత యంగ్ ఏజ్లో ఉంటే ఆ టైంలోనే బాడీ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసుకోండి, ఆ బాడీని తెచ్చుకోవడం స్టార్ట్ చేసుకోండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టిప్ నేను మీకు ఇచ్చేది. నేను చేయలేకపోయింది, మీరు చేయాల్సింది. దట్ ఈస్ మై టిప్ నెంబర్ 2. అమిగోస్ టిప్ నెంబర్ 1, ఒంటరిగా టైం స్పెండ్ చేయడం నేర్చుకోండి, స్పెషల్లీ మీరు టీన్స్లో ఉండేటప్పుడు. అయినో ఇది వినడానికి కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్గా ఉంది, బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ మన గ్రూప్లో ఉండేటప్పుడు వాళ్ళ ఐడియాస్లో మర్జ్ అయిపోయి మన లైఫ్ని కొంచెం మొనోటనస్గా తీసుకెళ్ళడం చాలా ఈజీ, చాలా సింపుల్. బట్ ఒంటరిగా ఉండి ఇంట్రోస్పెక్ట్ చేసి ఆలోచించి కెరియర్ చాయిసెస్ మీద మీరు ఒక డెసిషన్ తీసుకొని ఒక స్టెప్ తీసుకొని ప్యాషన్ ఏంటి, మీరు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయకూడదు అనుకుంటున్నారు, ఇవంతా చేయడమే ఇస్ కాల్డ్ ఇంట్రోస్పెక్షన్. ఇంట్రోస్పెక్షన్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ మీరు ఒంటరిగా ఉండేటప్పుడు. సో మీ లైఫ్లో ఈ టైంని మీరు ఒంటరిగా స్పెండ్ చేసి ఇంట్రోస్పెక్ట్ చేయడానికి వాడుకోండి. నేను చెప్పే లైఫ్ లాంగ్ మీరు రోజంతా ఒంటరిగా ఉండమని చెప్పట్లేదు, బట్ డైలీ అట్లీస్ట్ ఒక 40 minutes to 1 hour ఇఫ్ యూ స్పెండ్ టైమ్ లైక్ దట్ అండ్ టాక్ టు యువర్ సెల్ఫ్, మీ లైఫ్ ఇస్ గోనా గెట్ మోర్ అండ్ మోర్ క్లియర్. దట్ ఈస్ మై టిప్ నెంబర్ 1, విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్, ఇవే ద 7 థింగ్స్ నేను చేయలేకపోయినవి నా టీమ్స్లో ఉండేటప్పుడు మీరు చేయాలని నేను భావించేవి. డెఫినెట్లీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్ అండ్ మీరు ఏదైతే చేయగలుగుతారో ఇమీడియట్లీ స్టార్ట్ వర్కింగ్ అరౌండ్ దీస్ థింగ్స్. ఆల్ దీస్ 7 tips నాకు చాలా పర్సనల్. సో ఈ వీడియో మీకు కానీ వాట్ ఎవర్ యూ వాంట్ టు షేర్ విత్ మీ నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్సో కామెంట్స్ అనగానే గుర్తొచ్చింది, పిన్ కామెంట్స్లో మన లింక్స్ అన్నీ ఉన్నాయి. అది రెడిట్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి. ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయిపోతే వాట్ యూ డూయింగ్ అమ్మా ఇక్కడ వేసే బట్టలన్నిటిని అక్కడ పోస్ట్ రూపంలో పెడతా. అండ్ ఆల్సో ఐ కెన్ బీ యువర్ fashion and lifestyle influencer. Adios amigos.